ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం, నీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్. మనశ్శాంతి లేని జీవితంలో, ప్రశాంతత లేని జీవితంలో, నిత్యము భయముతో బ్రతుకుతున్నటువంటి జీవితంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీకు సమాధానము కలుగుతుంది. సౌలు దగ్గర నుంచి తన ప్రాణాలను కాపాడుకోవటానికి దూర ప్రాంతాలకి వెళ్ళాడు దావీదు గారు. దావీదు గారు ఏ ప్రాంతానికైతే వెళ్ళి దాక్కుంటూ ఉన్నాడో ఆ ప్రాంతం ఎక్కడుందో కనుగొని మళ్ళీ సౌలు వెంటాడుతూ ఉన్నాడు దావీదు గారిని. నిత్యము ఒక భయమే, ఎప్పుడొస్తాడో సౌలు, ఎప్పుడొస్తాడో సైన్యాన్ని ఎప్పుడు పంపిస్తాడో అని ఒక భయంతో ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తిరుగుతూ ఉన్నాడు దావీదు. ఈయన ఎన్ని చోట్లకైతే తిరుగుతున్నాడో అన్ని చోట్లకి సౌలు సైన్యాన్ని పంపించటము, దావీదుని పట్టుకొని రండి అని చెప్పటము జరుగుతూ ఉంది. ఎక్కడా ప్రశాంతత లేని జీవితమే, ఎక్కడా మనశ్శాంతి లేని జీవితం, నిత్యము ఒక భయం, ఒక ఆందోళన, ఎప్పుడొస్తారో శత్రువులు, ఎప్పుడొస్తారో సౌలు, ఎప్పుడు పంపిస్తాడని ఒక భయంతో జీవిస్తూ ఉంటే, అలా ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత దావీదు గారు ఎక్కడున్నాడో కనుక్కొని, బెన్యామీనులో కొందరు, యూదాలో కొందరు కలిసి ఒక 30 మంది దాకా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడికి బయలుదేరారు. దావీదు గారు దూరంగా ఉండి చూస్తూ, మళ్ళీ సౌలు శత్రువులను పంపించాడు అనుకొని వాళ్ళని ఎదుర్కొనటానికి వెళ్ళి, మీరు సమాధానంగానే వస్తూ ఉన్నారా అని అడుగుతున్నాడు. మీరు నా శత్రువు చేతికి నన్ను అప్పగించడానికి వస్తున్నారా, లేదా సమాధానంగానే వస్తూ ఉన్నారా అంటే, వాళ్ళల్లో ఆ 30 మందిలో నాయకుడిగా ఉన్నటువంటి అమాసై అనే వ్యక్తి, అయ్యా మేము నీ వారము, దావీదు అయ్యా మేము మీ వారము, యెష్షయి కుమారుడా మేము మీ వారము, నీకు సమాధానము కలిగించడానికే వస్తూ ఉన్నాం, కానీ నిన్ను పట్టుకొని నీ శత్రువుల చేతికి అప్పచెప్పడానికి కాదు, నీకు సమాధానమే కలుగుతుంది అని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత తనలో ఉన్న ఈ నిత్యము వెంటాడుతున్నటువంటి ఆ పరిస్థితి అప్పుడు లేదు. అప్పుడు దాకా నిత్యము భయంతో, ఎప్పుడు వస్తారో, ఎవరు యుద్ధం చేస్తారో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ 30 మంది వచ్చారో, ఆ 30 మంది రావటాన్ని బట్టి ఆయనకు కొద్దిపాటి సమాధానం కలిగింది, కొద్దిగా మనశ్శాంతి కలిగింది. ఆయనే వచ్చిన వాళ్ళు ఎవరంటే సామాన్యమైన వ్యక్తులం కాదు, బాగా యుద్ధం చేయగలిగేటటువంటి వ్యక్తులు, యుద్ధ నేర్పరులు, యుద్ధ శూరులు. వాళ్ళందరినీ అప్పటిదాకా తనతో ఉన్న వాళ్ళందరి మీద నాయకులుగా నియమించాడు. అంటే ఆ ఒడిదొడుకుల ఆ జీవితంలో, నిత్యమ భయంతో బ్రతుకుతున్నటువంటి ఆ జీవితంలో సమాధానం కలిగింది వారు రావటాన్ని బట్టి. అట్లాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నామో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నామో, నిత్యము ఏదో ఒక భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, దేవుడు కానీ మన జీవితంలోకి వస్తే అప్పుడు మనకి కూడా సమాధానం కలుగుతుంది, మనకి కూడా ప్రశాంతత కలుగుతుంది, మనకు కూడా మనశ్శాంతి దొరుకుతుంది, నిత్యము ఉన్నటువంటి ఆందోళన తొలగిపోతుంది, నిత్యము ఉన్నటువంటి ఆ భయము తొలగిపోతుంది. ఆయన ఇస్తాడు మనకి సమాధానం. కనుక ఆ సమాధానాన్ని మనము పొందుకోవటానికి సిద్ధపడి ఉండాలి. ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మన జీవితంలోకి రావాలి. ఆయన మన జీవితంలోకి ఎప్పుడు వస్తాడంటే, ఆయన మనం పిలిచినప్పుడు, అయ్యా నా జీవితంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని మనం అడిగినప్పుడు, మన జీవితంలోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన మన జీవితంలోకి వస్తాడు. ఆయన మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మన జీవితానికి సమాధానం కలుగుతుంది. ఆమేన్.